26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. త్వరలో స్థానిక ఎన్నికలు జరగనుండటంతో వైసీపీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు పార్టీ అధినేత వైఎస్ జగన్. లోకల్ బాడీ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని నేతలకు స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగనివ్వదని ఆరోపించిన జగన్, అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా నాయకుడు తమకు అండగా ఉన్నాడనే భరోసా కార్యకర్తలకు కల్పించాలని నేతలకు సూచించారు. స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ఎక్కడా ఆస్కారం ఉండకూడదని జగన్ స్పష్టం చేశారు. ఏదైనా నియోజకవర్గంలో ఏకగ్రీవాలు జరిగితే తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి కోఆర్డినేటర్లకు పార్టీ టికెట్లు ఇవ్వబోమని హెచ్చరించారు. మున్సిపల్ చైర్మన్, ఎంపీపీ, జడ్పీ చైర్మన్, మేయర్ పదవులకు బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలని సూచించారు. అభ్యర్థుల ఎంపికలో ఈగోలు, భావోద్వేగాలకు తావివద్దని స్పష్టం చేశారు జగన్. స్థానిక ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమేనని, అభ్యర్థి వ్యక్తిగత బలం, ప్రజల్లో ఉన్న ఆదరణను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. రాబోయే 60 నుంచి 70 రోజులు నేతలు నియోజకవర్గాలను దాటి వెళ్లకుండా స్థానిక ఎన్నికలపైనే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని ఆదేశించారు. అవసరమైన చోట కార్యకర్తలకు అండగా నిలిచేందుకు కుటుంబ సభ్యులను పోటీకి దింపడానికి వెనకాడొద్దని చెప్పారు. కార్యకర్తలను వేధించే అధికారులు ఉద్దేశపూర్వకంగా అన్యాయం చేసే పోలీసుల వివరాలను డిజిటల్ బుక్లో నమోదు చేయాలని చెప్పారు జగన్. చట్టవిరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై భవిష్యత్తులో చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీస్ అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గోకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. మీడియా, సోషల్ మీడియా, లీగల్ సెల్స్ను యాక్టివ్ చేయాలని పార్టీ నేతలకు సూచించిన జగన్, ఇంటింటి ప్రచారం ద్వారా వైసీపీ, కూటమి పాలన మధ్య తేడాను ప్రజలకు వివరించాలని చెప్పారు. కార్యకర్తల కోసం నాయకులు గట్టిగా నిలబడితేనే రేపటి ఎన్నికల్లో కార్యకర్తలు పార్టీ కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని జగన్ అన్నారు. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.